అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లిలో దయ్యాలు పట్టేటటువంటి కొబ్బరి నూనెలు అమ్ముకునేటటువంటి ఒక దొంగ పాస్టర్ అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆడి పెళ్ళాం సిస్టర్ షారోన్కి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, ఒక చిన్న పాపకి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే ఆమెని ఐసీయూలో నుంచి బలవంతంగా తీసుకొచ్చి వీళ్ళు మిరాకిల్ షో స్వస్థత కూటములు చేస్తున్నామని చెప్పి అక్కడికి తీసుకొచ్చి ఆ పాపకి బలవంతంగా నడిపించినటువంటి సందర్భం మీద ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎన్సిపిసిఆర్ వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మంచిర్యాల డీసీపీకి కలెక్టర్కి లెటర్ రాయడము, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడము జరిగింది. ఆ వీడియో పూర్తి వివరాలు నేను షార్ట్గా చెప్పాను. పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ పూర్తి వీడియో కూడా చూడండి. ఆ వీడియో చేసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి అప్డేట్ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో కూడా నేను స్పష్టంగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇట్లాంటి సంఘటనలు 2-3 జరిగిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనే అంశం మీద నేను మాట్లాడాను. ఇప్పుడు అప్డేట్ ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం అదే. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి విషయం మాట్లాడుకుందాం. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ అనేటటువంటి వాడు దొంగ అని స్పష్టంగా అందరికీ తెలిసిన వాడు బయటికి రాకుండా వాడి పేటీఎం బ్యాచ్ పాస్టర్ హనీ జాన్సన్ గారికి, జాన్ బాబుకి ఏదో పేటీఎంలో డబ్బులు కొట్టినట్టున్నాడు. హనీ జాన్సన్ గారికి ఏమో మరి బీడీలకును సారా ప్యాకెట్లకు 100 రూపాయలు, మన జాన్ బాబుకి వచ్చేసి మరి మిల్క్ షేక్ తాగుతాడో కింగ్ఫిషర్ బీర్ తాగుతాడో తెలియదు, 160 రూపాయలు కొట్టినట్టున్నాడు. మా పాస్టర్ ప్రవీణ్ దొంగ కాదు, మా పాస్టర్ ప్రవీణ్ చాలా మంచోడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటూ వీళ్ళిద్దరు వీడియోలు చేశారు. ఇంకా ఏదో పిచ్చివాగుడు వాగారు. సరే, వాళ్లకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పని లేదు కానీ మనకు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి ఏ అంశంలో లాజిక్ లేదు. లాజిక్ లేకుండా మాట్లాడేటటువంటి వాడికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాప ప్రాణాలకు ప్రమాదము కలిగేటటువంటి సంఘటన అక్కడ జరిగిన తర్వాత కూడా వీళ్ళు వెనకేసుకొస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని హిందువులు కానీ, సమాజం కానీ, క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ గమనించాలి. అదే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఈ పాస్టర్ ప్రవీణ్ గారు కానీ, సిస్టర్ షారోన్ కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి 170,000 మంది పాస్టర్లు ఉంటారు. ఈ పాస్టర్ల పిల్లలకి ఏదైనా రోగం వస్తే వాళ్ళు స్వస్థత కూటములకు తీసుకెళ్తారా, హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు క్రైస్తవ విశ్వాసులు, అమాయకులు అని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారికి కొడుకు బిడ్డ 2 ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి జ్వరం రాకుండా లేదు కదా, వాళ్ళకి ఏ రోగం రాకుండా లేదు కదా గత 20 సంవత్సరాలుగా. వాళ్ళు ఏనాడు ఈ స్వస్థత కూటములలో ప్రార్థన చేసుకుని రోగాలు తగ్గించుకున్నటువంటి సంఘటనలు లేవు. కానీ విశ్వాసుల పిల్లలు మాత్రం ఈ స్వస్థత కూటములలో క్యాన్సర్లు తగ్గిపోతాయి, ఎయిడ్స్లు తగ్గిపోతాయి, జ్వరాలు తగ్గిపోతాయి, కుంటోలు నడిచేస్తారు, కిడ్నీలు నయమైపోతాయి. అంటే ఇట్లా అమాయకుల్ని మాత్రమే మభ్యపెడుతున్నారు. పాస్టర్ల పిల్లలకు మాత్రం ఏ విధమైనటువంటి స్వస్థతలు చెయ్యరు అనేది నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది క్రైస్తవ విశ్వాసులు అర్థం చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు, లేకపోతే మేము నాశనం అయిపోతామంటే ఎవడు అడిగేది లేదు. కమింగ్ టు ద సెకండ్ పాయింట్. ఇక్కడ నేను అడిగినటువంటి అంశాలు 2. ఏంటి, నిజంగా ఆ పాప ఆరోగ్య పరిస్థితి బాగా లేక వాళ్ళు మానసికంగా కృంగిపోయి తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి స్వస్థత కూటములకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారా, లేకపోతే ఈడు జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఇట్లా దొంగ ప్రచారాలు చేయించి జనాల దగ్గర డబ్బులు మింగేయాలని ప్రయత్నం చేస్తున్నాడా అనే అంశాలు 2 మాట్లాడినాయి. ఈ కౌంటర్లు పెట్టినటువంటి హనీ జాన్సన్ గారు కానీ, మన జాన్ బాబు గారు కానీ, వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఇవి కాదు. మా పాస్టర్లను వాడు వీడు అని తిట్టకండి, పాస్టర్ ప్రవీణ్ చేసిన తప్పేం లేదు, ఆ తల్లిదండ్రులే తీసుకొస్తే ఈయన చేసిన తప్పేంటి, అరే నిజంగా పాప పరిస్థితి ఏంటో చెప్పండి అంటే మాట్లాడకుండా వీళ్ళు దాన్ని కవరప్ చేసి పాస్టర్ ప్రవీణ్కి ఎక్కడ గిరాకీ తగ్గిపోతుందో ఆ గిరాకీ తగ్గకుండా మనం చూద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది 2వ అంశం. ఇక కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఈ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ మీద పెట్టినటువంటి కేసులో అప్డేట్. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ గారు సిడబ్ల్యూసి మెంబరు మంచిర్యాల జిల్లాకి, ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆ పాపని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కున్నారు. ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది, లేకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అని. ఆమె నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి పాప. ఆమెని ఈ మంచిర్యాలకు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయడం జరిగింది. మనకున్నటువంటి పక్కా సమాచారం ఆ పాపకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య లేదు. ఆమె చాలా యాక్టివ్గా ఉంది. ఆమె ఇంతకుముందు కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేది తప్ప ఆమెకి ఏ విధమైనటువంటి కిడ్నీ సమస్య లేదు అనేటటువంటి స్పష్టంగా మంచిర్యాలలో ఉన్నటువంటి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మా మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ఆ పాపని తల్లిదండ్రుల్ని పంపించాము అని చెప్పేసి ప్రస్తుతానికి మనకు అడ్వకేట్
శ్రీనివాస్ గారు సిడబ్ల్యూసి మెంబర్, చైల్డ్ వెల్ఫేర్ మెంబర్, మనకి ఇచ్చినటువంటి అప్డేట్. అయితే ఈ పాపకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య లేదు, చాలా యాక్టివ్గా ఉంది అన్ని చెప్పిన తర్వాత మరి వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఇట్లా ఏమైనా ప్రచారం చేస్తున్నారా, అమాయకమైనటువంటి క్రైస్తవ విశ్వాసుల దగ్గర డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళ ప్రాణాలతో చెనగాటాలు ఆడుతున్నారా అనేటటువంటిదే నా ప్రశ్న. దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నాకు చాలా బాధ కలిగించినటువంటి అంశం ఏంటంటే, లాస్ట్ 2 టైమ్స్లో కూడా ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఈ విధంగానే పోలీసులు ప్రవర్తించి ఆ కేసుని మరుగున పడేశారు. ఒక వ్యక్తి చనిపోతే ఆమెను మళ్ళీ బతికిస్తానని పాస్టర్ ప్రవీణ్ చేసుకునేటటువంటి ప్రచారం మీద కూడా పోలీసులు ఈ విధంగానే నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇప్పుడు కూడా పోలీసులు కనీసం ఆ నిందితుల్ని ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించకుండా వీళ్ళే వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి రావడము, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇట్లనే జరుగుతుంది. ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత పోలీస్ వాళ్ళు కొంచెం కఠినంగా స్పందిస్తారో చెప్తే అప్పటిదాకానైనా వెయిట్ చేస్తాం మేము. అది మాత్రం పోలీసులు సరిగ్గా స్పందించకుండా వాళ్ళ దగ్గరికి పోయి ఏమైంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఏదో 2 పిట్ట కథలు, వాడు అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా అని ప్రార్థన చేస్తుంటే వాడు ఇట్లా ప్రార్థన చేసుకునేదాన్ని పోలీసు వాళ్ళు రాసి వస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు. ఇది ఒకటి నాకు చాలా ఇబ్బంది కలిగించినటువంటి అంశము. రెండోది, కాశీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి నేను పాప వేరే బోర్డ్స్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అడిగితే కనీసం వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి స్పందన కూడా లేదు. నేను 4 సార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంటే దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు. అది కూడా డెఫినెట్గా మెసేజ్ పెట్టి ఖచ్చితంగా నేను అడుగుతాను. వాళ్ళు స్పందించకపోతే కనుక నేను పై ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్తాను. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, ఈ మ్యాజిక్ రెమెడీస్ 1956 సెక్షన్ కింద ఈ ఎఫ్ఐఆర్ని ఆల్టర్నేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి ఉన్నటువంటి పరిధి అలాంటిది. చేసినటువంటి క్రైమ్ ఒకటైతే మీరు ఆ క్రైమ్కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టకుండా మిగతా సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి నేను ఆ మెసేజ్లోనే అడగడం జరిగింది. దానికి కూడా పోలీస్ వాళ్ళు స్పందించలేదు. అడ్వకేట్ శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడితే వాళ్ళు కూడా ఈ విషయం చెప్పారంట. ఈ 1956 మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కూడా దీనికి అట్రాక్ట్ అవుతుంది సార్ అంటే, మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని తర్వాత దాన్ని బట్టి ముందుకెళ్తాం సార్, ప్రస్తుతానికైతే ఈ సెక్షన్లతోనే నడిపించేస్తామని. అంటే ఈ పాస్టర్లు అంతా ఒక కూటమిలాగా తయారై, ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే అమ్మ తేజ గారు కానీ ఇట్లాంటి దయ్యాలు పట్టేటోళ్ళు, రోగాలు తగ్గించేటోళ్ళు ఒక 100 మంది తయారయ్యారు సమాజంలో.